వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 ఆంగ్ల నూతన సంవత్సరం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళందరికీ పరమేశ్వరుడి అనుగ్రహము, శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహము, అమ్మవారి అనుగ్రహము, గణపతి అనుగ్రహము, ముక్కోటి దేవతల అనుగ్రహము కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు లభించాలని కోరుకుంటూ 2024 ఆంగ్ల నూతన సంవత్సరంలో గ్రహాల సంచారాన్ని బట్టి మేషాది ద్వాదశ రాశులకి ఆంగ్ల నూతన సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, సంవత్సరం మొత్తం అద్భుతంగా అదృష్టం కలిసి రావాలంటే, తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఎలాంటి పరిహారాలు ఈ సంవత్సరం పాటించుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మేషరాశిలో జన్మించిన విద్యార్థులకి ఈ సంవత్సరం మే నెల నుంచి గురుబలం చాలా అద్భుతంగా ఉంది. దానివల్ల చదువు మీద బాగా శ్రద్ధ పెరుగుతుంది. ఇతర వ్యాపకాలేవి కూడా ఉండవు. ఇంజనీరింగ్, మెడికల్, ఈసెట్, లాసెట్, పాలిటెక్నిక్, పిఈడి ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా నీట్ ఎగ్జామ్లో మేషరాశి వాళ్ళకి మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఈ సంవత్సరం ఎక్కువగా కనిపిస్తోంది. కోరుకున్న కాలేజీల్లో సీట్లు పొందే యోగం ఉంది. అలాగే క్రీడాకారులకు శని బలం చాలా అద్భుతంగా ఉంటుంది. శని బలం వల్ల మంచి విజయాలు పొంది క్రీడాకారులు జట్టులో స్థానం సంపాదించే యోగం అద్భుతంగా ఉంది. మొత్తం మీద పరిశీలిస్తే మేషరాశి విద్యార్థులకి 2024 ఆంగ్ల నూతన సంవత్సరంలో తిరుగుండదు. గురుబలం విశేషంగా యోగించటం వల్ల విద్యారంగంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. ఈ 2024 సంవత్సరంలో వృషభరాశి విద్యార్థులకి సామాన్యమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే బద్ధకం కొద్దిగా పెరుగుతుంది, చదువు మీద శ్రద్ధ తగ్గుతూ ఉంటుంది, ఇతర వ్యాపకాలు పెరుగుతాయి, స్నేహితుల ప్రభావం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి విద్యార్థులు కష్టపడి చదివే ప్రయత్నం చేయాలి, బద్ధకాన్ని తగ్గించుకోవాలి, ఏకాగ్రతతో చదువుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు విద్యారంగంలో మంచి అనుకూల ఫలితాలు వస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంకులు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు మాత్రం బాగా కలిసి వస్తాయి. ఇప్పుడు విద్యార్థులు ఎవరైనా సరే విద్యారంగంలో కొంచెం ఒడిదుడుకులు ఉన్నప్పటికీ అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలంటే మాత్రం దానికి 2024 సంవత్సరంలో అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అబ్రాడ్ వెళ్ళి చదువుకుంటే మాత్రం బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే ఇంజనీరింగ్, మెడికల్, లాసెట్, ఐసెట్, పాలిటెక్నిక్ ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఎవరైనా సరే సీటుని కష్టంతో పొందుతారు. అంటే కష్టపడి హార్డ్ వర్క్ చేసి సీటుని పొందే అవకాశం ఉంది. అంతేగాని సులభంగా సీట్ వచ్చే అవకాశం మాత్రం లేదు. హార్డ్ వర్క్తో వాళ్ళకి కావాల్సిన కాలేజీలో కావాల్సిన సీటుని సంపాదించుకునే యోగం కనిపిస్తోంది. అలాగే క్రీడాకారులకు కొంత మేలు జరుగుతుంది. జాతీయ జట్లకు ఎంపిక అయ్యే సూచనలు ఉన్నాయి. కీర్తి ప్రతిష్టల పరంగా మంచి లాభాలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే విద్యార్థులకి సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే కష్టంతో విజయాన్ని అందిపుచ్చుకుంటారు. కష్టే ఫలి అన్న సూక్తిని నమ్ముకుంటే మాత్రం 2024లో వృషభరాశి విద్యార్థులకు తిరుగులేదు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి మిథున రాశి విద్యార్థులకి కొద్దిగా జ్ఞాపక శక్తి తగ్గుతుంది. జ్ఞాపక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి. చదువు మీద శ్రద్ధ ఆసక్తి పెంచుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి మార్కులు లభిస్తాయి. విదేశీ చదువులు ఫలిస్తాయి. ఎవరైనా మిథున రాశి వాళ్ళు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలంటే పెద్దగా కష్టపడక్కర్లేదు, కొంచెం ప్రయత్నిస్తేనే ఖచ్చితంగా అబ్రాడ్ వెళ్ళి చదువుకునే యోగం కనిపిస్తోంది. అలాగే ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కూడా మంచి ర్యాంకులు పొందుతారు. ఇంజనీరింగ్, మెడికల్, లాసెట్, బిఈడి ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా, నీట్ ఎగ్జామ్ అయినా సరే మంచి ర్యాంకులు వచ్చే యోగం ఎక్కువగా కనిపిస్తోంది. కావలసినటువంటి కాలేజీల్లో సీట్లు పొందే యోగం ఉంది. క్రీడాకారులకు కూడా యోగకాలమే. అవార్డులు, రివార్డులు పొందగలుగుతారు. జాతీయ, అంతర్జాతీయ జట్లలో స్థానాన్ని సంపాదించే యోగం కూడా ఉంది. జ్ఞాపక శక్తి తక్కువ ఉన్నప్పటికీ అద్భుతమైనటువంటి విజయాలను ఖచ్చితంగా విద్యార్థులు సాధిస్తారు. కేవలం ఆ జ్ఞాపక శక్తిని పెంపొందింపజేసుకునే ప్రయత్నాలు మాత్రం చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి 2024లో మిథున రాశి విద్యార్థులకు తిరుగుండదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి కర్కాటక రాశి విద్యార్థుల విషయానికి వస్తే
గురుబలం విపరీతంగా పెరగటం వల్ల విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. హైయర్ ఎడ్యుకేషన్ కోసం మీరు ఎలాంటి చిన్న ప్రయత్నం చేసినా సరే ఆ ప్రయత్నం విజయవంతమై కావలసిన కాలేజీల్లో, కావలసిన స్కూళ్ళల్లో సీట్లు వచ్చే యోగం కర్కాటక రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. మంచి మార్కులతో కూడా పాస్ అవుతారు. మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. విద్యల మీద ఆసక్తి పెరుగుతుంది. చెడు స్నేహాలకి అలవాటు పడకుండా చెడు స్నేహాలకు దూరంగా ఉండి చదువుల్లో బాగా రాణించే అవకాశం ఉంది. ఇంజనీరింగు, మెడికల్, లా సెట్, బిఈడి ఇలా ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా సరే వాళ్ళు కోరుకున్న స్థాయిలో, వాళ్ళ తల్లిదండ్రులు కోరుకున్న స్థాయిలో ర్యాంకులు సంపాదించే యోగం ఉంది. నీట్ ఎగ్జామ్స్లో కూడా మంచి బ్రహ్మాండమైన ర్యాంకులు వచ్చే యోగం కర్కాటక రాశి వాళ్ళకు ఉంది. అదేవిధంగా ఈ కర్కాటక రాశి క్రీడాకారులకు కూడా అనుకూలమైన కాలం అని చెప్పుకోవాలి. జాతీయ, అంతర్జాతీయ జట్లలో స్థానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అన్ని రకాలుగా విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు పొందే యోగం ఈ విద్యార్థులకి, అదేవిధంగా క్రీడాకారులకి, కర్కాటక రాశి వాళ్ళకి 2024 సంవత్సరంలో బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవాలి. కాబట్టి విద్యారంగంలో కూడా కర్కాటక రాశి వాళ్ళకి 2024లో తిరుగుండదు. తదుపరి సింహరాశి విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. చెడు స్నేహాలు, ఇతర వ్యాపకాలు ఇలాంటివేవీ లేకుండా పరీక్షల్లో బ్రహ్మాండంగా విజయం సాధించగలుగుతారు. ఇంజనీరింగ్, మెడిసిన్, లా సెట్, పాలిటెక్నిక్ ఎంట్రన్స్ వీటన్నిటిలో కూడా విజయాలు సాధించే యోగం ఎక్కువగా కనిపిస్తోంది. నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలా కావలసిన చోట కాలేజీల్లో సీట్లు తెచ్చుకునే యోగం సింహరాశి విద్యార్థులకు ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే క్రీడాకారులకు మాత్రం ఆశించిన స్థాయిలో కాకుండా కొంచెం తక్కువ స్థాయిలో మాత్రమే గుర్తింపు ఉంటుంది. కానీ నష్టాలైతే పెద్దగా ఏమీ జరగవు. విద్యార్థులకి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే కష్టపడితేనే ఆ అద్భుతమైన ఫలితాలు విద్యార్థులు అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. తదుపరి కన్యారాశి విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు గురుబలం అద్భుతంగా ఉంటుంది. మే నుంచి గురుబలం పెరగటం వల్ల చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. ఇతర వ్యాపకాలు ఉండవు. స్నేహితులతో కాలక్షేపం చేయటం అలాంటిది ఏమీ ఉండదు. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. బీటెక్, ఎంటెక్ రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు. ఇంజనీరింగ్, మెడిసిన్, లా సెట్, బిఈడి, పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో కూడా మంచి ర్యాంకులు వస్తాయి. దానివల్ల హైయర్ ఎడ్యుకేషన్ పరంగా మంచి ఉన్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. క్రీడాకారులకు పర్వాలేదని చెప్పుకోవాలి. కొన్ని విజయాలు లభిస్తాయి. అయితే జాతీయ, అంతర్జాతీయ జట్లలో స్థానం సంపాదించడానికి చేసే ప్రయత్నాలలో కొన్ని అవరోధాలు ఎదురవుతాయి. అయినప్పటికీ అంతిమంగా విజయం సాధిస్తారు. కాబట్టి విద్యార్థులకు అనుకూలంగానే ఉంది. కష్టంతో విజయం సాధిస్తారు. కావలసిన విధంగా ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా విజయవంతం అవుతాయి. తదుపరి తులారాశి విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకి మే నుంచి గురుబలం తగ్గుతోంది కాబట్టి కొద్దిగా జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. దానివల్ల కష్టపడితేనే విజయం వరిస్తుంది. ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు మాత్రం బాగా కష్టపడితేనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం వరిస్తుంది. కావలసిన కాలేజీల్లో కానీ కావలసిన స్కూళ్ళల్లో కానీ సీట్లు లభించాలంటే బాగా కష్టపడి చదవాల్సిన అవసరం ఉంది. కష్టపడితే మాత్రం ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది. ఇతర గ్రహాల బలం వల్ల కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రం తులారాశి విద్యార్థులకి ఖచ్చితంగా వస్తుంది. కష్టే ఫలి అన్న సూక్తిని నమ్ముకోండి, విద్యారంగం వాళ్ళకి తిరుగులేదు. అలాగే క్రీడాకారుల విషయానికి వస్తే క్రీడాకారులకు పూర్తిగా అనుకూల కాలం. అన్ని వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. జట్టులో చివరి నిమిషంలో అయినా స్థానాన్ని పొందేటటువంటి యోగం కనిపిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి విద్యారంగం విషయానికి వస్తే విద్యార్థులకి చాలా చక్కటి అనుకూలమైన సమయంగా చెప్పుకోవాలి. మే నుంచి గురుబలం పెరగటం వల్ల జ్ఞాపక శక్తి విపరీతంగా పెరుగుతుంది. పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. వ్యసనాలు తగ్గిపోతాయి. స్నేహాలు తగ్గిపోతాయి. ఇంజనీరింగ్, మెడికల్, లా సెట్, పాలిటెక్నిక్ ఎంట్రన్స్లు రాసేవాళ్ళు, నీట్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు బ్రహ్మాండమైన ర్యాంకులు వచ్చి కావలసిన కాలేజీల్లో సీట్లు పొందే యోగం వృశ్చిక రాశి విద్యార్థులకు ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ధనం మాత్రం కొంచెం ఖర్చు చేస్తారు. విద్యార్థులు వాళ్ళ సీటు కోసం ఒక్కొక్కసారి కొంచెం ధనం ఖర్చు చేసే అవకాశం ఉంది. అయినప్పటికీ సీట్లు మాత్రం బ్రహ్మాండమైన కాలేజీల్లోనే వస్తే విద్యారంగంలో ఉన్న వృశ్చిక రాశి వాళ్ళకి తిరుగులేదు.
అలాగే క్రీడాకారులకు మాత్రం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఒక్కొక్కసారి అదృష్టం త్రుటిలో తప్పిపోయినా మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. తదుపరి ధనుస్సు రాశి. విద్యారంగం తీసుకుంటే విద్యార్థులకి ఈ సంవత్సరం గురుబలం బాగుంది, మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది, పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తారు. విదేశీ చదువులు కూడా మంచి లాభాలను కలిగింపజేస్తాయి. ఇంజనీరింగ్, మెడిసిన్, లా సెట్, పాలిటెక్నిక్ సెట్, అలాగే నీట్ ఎగ్జామ్, వీటన్నిటిలో కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో బ్రహ్మాండమైన ర్యాంకులు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కావలసిన కాలేజీల్లో, కావలసిన స్కూళ్ళల్లో సీట్ వచ్చేటటువంటి యోగం ఎక్కువగా కనిపిస్తోంది. క్రీడాకారులకి పూర్తి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అనేక విజయాలు లభిస్తాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జట్లలో స్థానం సంపాదించే యోగం కూడా ఉంది. అంటే ధనుస్సు రాశి విద్యార్థులకి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంది. విద్యారంగంలో తిరుగులేని విధంగా విజయాలు సాధిస్తారు. క్రీడారంగం కూడా పూర్తిగా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. తదుపరి మకర రాశి. విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకి గురుబలం అనేటటువంటిది ఏప్రిల్ వరకు తక్కువగా ఉంది కాబట్టి ఏప్రిల్ వరకు చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రథమార్థంలో మాత్రం విద్యారంగం సామాన్యంగా ఉంటుంది. మే నెల నుంచి మకర రాశి విద్యార్థులకు తిరుగుండదు. పట్టిందల్లా బంగారం. ఏ ఎగ్జామ్ రాసినా బ్రహ్మాండమైన సక్సెస్ వస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాలు సాధించి కావలసిన స్కూళ్ళల్లో లేదా కావలసిన కాలేజీల్లో సీట్లు పొందేటటువంటి యోగం మే నెల నుంచి చాలా అద్భుతంగా కనిపిస్తోంది. అలాగే సెప్టెంబర్ నుంచి అయితే కనుక ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే హైయర్ ఎడ్యుకేషన్లో టాప్ లెవెల్కి వెళ్తారు. ఫారిన్ వెళ్ళి చదువుకోవాలనే కోరికలు కూడా సెప్టెంబర్ నుంచి బ్రహ్మాండంగా నెరవేరుతాయి. కాబట్టి మొత్తం సంవత్సరం పరిశీలిస్తే ఏప్రిల్ తర్వాత నుంచి మకర రాశి విద్యార్థులకు తిరుగులేదు. విశేషంగా విద్యారంగంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు, అత్యుత్తమ స్థాయికి ఎదుగుతారు. ఇక కుంభరాశి విద్యార్థుల విషయానికి వస్తే కుంభరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఇంజనీరింగ్, మెడిసిన్, లా సెట్, పాలిటెక్నిక్ టెస్ట్, నీట్ ఎగ్జామ్ ఏవి రాసినా సరే మంచి ర్యాంకులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కావలసిన కాలేజీల్లో, కావలసిన స్కూళ్ళల్లో సీట్లు వచ్చేటటువంటి యోగం ఉంది. అలాగే విదేశాల్లో చదువు కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు అబ్రాడ్ వెళ్ళి చదవాలనుకుంటే కుంభరాశి స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఈ సంవత్సరం ఖచ్చితంగా అబ్రాడ్ వెళ్ళి చదువుకునే యోగం బ్రహ్మాండంగా కనిపిస్తోంది. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో కొద్దిగా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. విద్యార్థులు ద్వితీయార్థంలో కష్టపడినప్పటికీ విద్యారంగంలో మాత్రం సంచలన విజయాలు నమోదు చేస్తారు. తిరుగులేని విధంగా విద్యారంగంలో మంచి పురోభివృద్ధి సాధిస్తారు. ఏలినాటి శని జన్మంలో ఉన్నప్పటికీ కూడా విద్యార్థులకు తిరుగుండదు. జ్ఞాపక శక్తి అప్పుడప్పుడు తగ్గుతుంది, కానీ అంతిమంగా మాత్రం విద్యారంగంలో విజయప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. కాబట్టి కుంభరాశి విద్యార్థులకి 2024 సంవత్సరంలో విద్యారంగంలో పూర్తిగా అనుకూల ఫలితాలు కలుగుతాయి. విద్యారంగంలో అత్యుత్తమ స్థాయిలో ఎదిగి మంచి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. విద్యార్థులకు మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం గ్రహబలం పూర్తిగా అనుకూలంగా ఉంది. గ్రహబలం అనుకూలంగా ఉండటం వల్ల జ్ఞాపక శక్తి చాలా బాగుంటుంది, మేధాశక్తి ఉంటుంది, చదువు మీద శ్రద్ధ ఉంటుంది, ఇతర వ్యాపకాల మీద దృష్టి ఉండదు. మంచి మార్కులతో పాస్ అయ్యి అందరి మన్ననలు పొందగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధిస్తారు. ఇంజనీరింగ్, మెడిసిన్, ఐసెట్, లా సెట్, బీఈడి, పాలిటికల్ ఎంట్రన్స్ టెస్టులు, ఏ టెస్టులు అయినా సరే, అలాగే నీట్ ఎగ్జామ్ ఏవైనా సరే ఖచ్చితంగా ర్యాంకులు వచ్చేటటువంటి యోగం మీనరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది. అదేవిధంగా కావలసిన కాలేజీల్లో, కావలసిన స్కూళ్ళల్లో సీట్ వచ్చే యోగం కూడా మీనరాశి విద్యార్థులకి బాగా కనిపిస్తోంది. అలాగే మంచి ర్యాంకులు వచ్చి అబ్రాడ్ వెళ్ళి చదువుకునేటటువంటి యోగం కూడా ఈ సంవత్సరం బాగా కనిపిస్తోంది. క్రీడాకారులకు కూడా ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. టీంలో సెలెక్ట్ అవ్వటము, మంచి గుర్తింపు తెచ్చుకోవటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే 2024 ఆంగ్ల నూతన సంవత్సరంలో మీనరాశి విద్యార్థులు తిరుగులేని విధంగా విద్యారంగంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. జ్యోతిష శాస్త్ర పరంగా ఒక వ్యక్తికి జాతక ఫలితాలు చెప్పేటప్పుడు 2 రకాలుగా చూసి జాతక ఫలితాలు చెప్పాలి. మొదటిది గ్రహచారం, రెండవది గోచారం. గ్రహచారము అంటే అర్థం ఏంటంటే మీరు పుట్టినప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఈ మూడింటిని బట్టి మీకు ఒక జాతక చక్రం వస్తుంది. ఆ జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహాల స్థానాలను బట్టి మీకు జాతకంలో గ్రహము యొక్క మహాదశ, అంతర్దశ, ప్రత్యంతర్దశ ఇలా రకరకాలుగా ఉంటుంది. కాబట్టి ఏ వ్యక్తికైనా జాతకం చెప్పేటప్పుడు
పుట్టిన జాతకము జన్మ కుండలిని బట్టి ఇప్పుడు నడుస్తున్నటువంటి మహాదశ, అంతర్దశ, ప్రత్యంతర్దశలను బట్టి జాతకం చెప్తే దాన్ని గ్రహచార ఫలితము అనే పేరుతో పిలుస్తారు. రెండవది గోచార ఫలితం. గోచార ఫలితము అంటే అర్థం ఏంటంటే ప్రధాన గ్రహాలైనటువంటి గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాలు మీ రాశికి ఎలా సంచారం చేస్తున్నాయో చూసి దాన్ని బట్టి జాతక ఫలితం చెప్తే దాన్ని గోచార ఫలితము అనే పేరుతో పిలుస్తారు. ఎప్పుడైనా సరే జ్యోతిష శాస్త్రపరంగా గోచార ఫలితం కంటే గ్రహచార ఫలితానికే ఎక్కువ ప్రాధాన్యత చెప్పటం జరిగింది. అంటే మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు వచ్చేటటువంటి జాతక చక్రము, జన్మ కుండలి, దాన్ని బట్టి మీకు నడుస్తున్నటువంటి దశను చూసి దాన్ని బట్టి చెప్పేటటువంటి ఫలితమే మీకు ఎక్కువ ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. ఇలా గోచార పరంగా అంటే మీ జన్మరాశికి గ్రహాల సంచారాన్ని బట్టి చెప్పేటటువంటి రాశి ఫలితం అనేది తక్కువ ఫలితాన్నే తెలియజేస్తుంది. జ్యోతిష శాస్త్ర పరంగా 60% ఫలితం గ్రహచారం అంటే మీ జాతక చక్రం బట్టి చెప్పాలి. 40% ఫలితం గోచారం అంటే మీ రాశిని బట్టి చెప్పే ఫలితం చెప్పాలి. అంతేకాకుండా గ్రహచార ఫలితం అనేది ఎక్కువ కాలం ఉంటుంది. చాలా కాలం పాటు మీ జాతక ఫలితం ఎలా ఉంటుందని చెప్పేది గ్రహచారం. అలా కాకుండా ప్రస్తుతము కొద్ది నెలల పాటు ఎలా ఉంటుందని చెప్పేది గోచార ఫలితం. ఏ రకంగా చూసినా గోచార ఫలితం అంటే మీ జన్మ రాశిని బట్టి చెప్పే ఫలితం కంటే గ్రహచార ఫలితం మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి చెప్పే ఫలితమే ఎక్కువ ఫలితాలను ఇస్తుందని, ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కాబట్టి ఇప్పుడు చెప్పబడినటువంటి సంవత్సర ఫలితాలు ఏ రాశి వారికైనా కేవలం 40% మాత్రమే ప్రభావాన్ని కలిగిస్తాయి. మిగిలిన 60% ఫలితాలు మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటాయి. కాబట్టి ఈ 12 రాశులలో ఏ రాశి వాళ్ళకైనా సరే మా రాశి ఫలితం బాలేదన్న భయము వద్దు, మా రాశి ఫలితం అద్భుతంగా ఉందన్న విపరీతమైన ఆనందము వద్దు. ఈ రాశి ఫలితాలు కొంతవరకు మాత్రమే ప్రభావాన్ని కలిగింపజేస్తాయి. ఒక 40% వరకు రాశి ఫలితాన్ని బట్టి మీరు చూసుకొని ముందడుగు వేయవచ్చు. పూర్తిగా మీ జాతక ఫలితం తెలుసుకోవాలంటే గ్రహచార ఫలితం మీ వ్యక్తిగత జాతక ఫలితాన్ని బట్టి మీరు పూర్తి జాతకాన్ని తెలుసుకోవాలి. కానీ ఈ సంవత్సర ఫలితాలు ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ సంవత్సర ఫలితాలు 40% వరకు మీకు ఫలితాలను ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఏవైనా చెడు ఫలితాలు రాశి ఫలితాల్లో ఉన్నప్పటికీ మీ వ్యక్తిగత జాతకం బాగుంటే ఈ చెడు ఫలితాలు పెద్దగా ప్రభావాన్ని ఇవ్వవు. మంచి ఫలితాలు మాత్రం రాశిని బట్టి ఉంటే అవి ఖచ్చితంగా మీకు వస్తాయి. ఇలా ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.